ఆఫర్స్ 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 అబ్బా బాబోయ్ సాయిరామ్ అనిపించేలాగా ఆఫర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అది ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ లో ఇప్పుడంటారా సెప్టెంబర్ 23 అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రైమ్ మెంబర్స్ కి ఇంకా ఫ్లిప్కార్ట్ లో ఎవరైతే ప్లస్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి 1 డే ఇయర్లీగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటో తెలుసా? ఫ్లిప్కార్ట్ లో సేల్స్ నిజంగానే ఉంటున్నాయా? అసలు నిజంగానే మనకి ఐఫోన్ 50,000కి ఈ S24 అల్ట్రా లాంటివి 60,000కి నిజంగా వస్తాయా? వస్తే మనం వాటిని ఎలా ఆర్డర్ చేసుకోవచ్చు? అసలు ఇవన్నీ కాదు, ఫ్లిప్కార్ట్ లో రిమైనింగ్ ఏమేమి డీల్స్ ఉంటాయి, అసలు ఐఫోన్స్ ఎంత ప్రైస్కి వస్తూ ఉంటాయి, మ్యాక్బుక్ ఎంత ప్రైస్కి వస్తూ ఉంటాయి, ఈ సేల్ లో కొనడం వర్తా కాదా, ఇంకా ఈ సేల్ లో మనం ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం ఫార్ములాస్ మనం ఫాలో అవ్వాలి? కొన్ని సార్లు ప్రైస్ ఎక్కువ చూపించి డ్రాప్ అయినా చూపిస్తుంది కదా, అలాంటి ఫేక్ డీల్స్ అన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ వీడియోని లైక్ చేయండి, అలానే కొత్తగా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ స్టార్ట్ అయిపోతుంది. 22న ప్రైమ్ మెంబర్స్ కిందకి వస్తుంది. ఫస్ట్ మీరు అమెజాన్ ప్రైమ్ లో ఏదైనా కొందాం అనుకుంటే అమెజాన్ ప్రైమ్ తీసుకుని ఉండాలి. ప్రైమ్ మనకి ఇయర్ కి 1499 రూపీస్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక షాపింగ్ ఎడిషన్ తీసుకున్నట్లయితే 1 ఇయర్ కి 399 రూపీస్ అవుతుంది. అండ్ అసలైన మ్యాజిక్ ఏంటో తెలుసా? ఈ ఫ్లిప్కార్ట్ లో వచ్చే అమెజాన్ లో వచ్చే ఐఫోన్స్ కానీ సామ్సంగ్ మీద వచ్చే ఆఫర్స్ కానీ ఇవన్నీ కూడా ప్రైమ్ మెంబర్షిప్ కి మాత్రమే ఫస్ట్ యాక్సెస్ ఉంటుంది. వీళ్ళకి మాత్రమే లూట్ డీల్స్ కొనే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అందరికన్నా ముందు ఒక రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళు మాత్రమే కొంటారు, అంటే నేను కూడా అని అర్థం. సో దీనికోసం మీరు ఏం చేయాలి? ఫస్ట్ 399 పెట్టి అమెజాన్ లో సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మరి ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్ లో కూడా బ్లాక్ మెంబర్షిప్ అని చెప్పి కొత్తగా పెట్టారు. ఒకప్పుడు సూపర్ కాయిన్స్ వస్తే మనకి 300 కాయిన్స్ తోటి ప్లస్ మెంబర్షిప్ ఉండేది. దాన్ని వీళ్ళు అప్డేట్ చేసి బ్లాక్ మెంబర్షిప్ పెట్టారు. వీళ్ళు ఇయర్ కి 999 రూపీస్ అవుతుంది, అంటే 1000 రూపీస్ అన్నట్టు. దీనికి మనకి యూట్యూబ్ 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీ వస్తుంది అన్నట్టు. దీనికి ఇది చాలా వర్త్ సబ్స్క్రిప్షన్. సూపర్ కాయిన్స్ కూడా మీరు ఏం ఆర్డర్ చేసుకున్నా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ దీంట్లో మనకి చాలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా మీరు ట్రై చేయండి. ఓకే గ్యాస్, మరి ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ మెంబర్షిప్ సెట్ చేసేసుకున్నాను. 23వ తారీఖు కానీ 22వ తారీఖు నాకు ఆఫర్స్ వస్తాయి. మరి ఐఫోన్ లేదా సామ్సంగ్ లేదా మంచి మంచి ఫోన్స్ వస్తాయి అంటున్నావు కదా, రియల్ ఏంటి ఫేక్ ఏంటి అడుగుతున్నారు, వాటి గురించి డిస్కస్ చేస్తాం. మీరు ఫ్లిప్కార్ట్ లో మెంబర్షిప్ తీసుకున్నా, మీ బ్యాంక్ బ్యాలెన్స్ లో డబ్బులు వేసుకున్నా ఆఫర్ మాత్రం మీరు ఏ మాత్రం కొనలేరు. ఎందుకంటే ఫస్ట్ అమెజాన్ లో కొనాలనుకుంటే ఈ స్టేట్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డు మీ దగ్గర ఉండాలి. లేదా ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేయాలనుకుంటే అది కూడా డిస్కౌంట్ తోటి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మీ దగ్గర ఉండాలి. ఈ 2 క్రెడిట్ కార్డు లేకపోతే ఈ 2 షాపింగ్ యాప్స్ లో కూడా మీరు ఏ ప్రోడక్ట్ కూడా ఆఫర్ లో పర్చేస్ అయితే చేయలేరు. ఇఫ్ ఇన్ కేస్ ఐఫోన్ విషయం కదా వద్దాం. ఐఫోన్ 16 మనకి ఎప్పుడు కూడా 75,000 70,000 చూపిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు 60,000 వస్తూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఐఫోన్ 16 ఏదైతే ఉందో 48,000 కొనాలంటే ఎలా కొంటారు? వాడు తెచ్చేదే 56,000 తెస్తాడు, కార్డ్ ఆఫర్ అంటాడు, ఎక్స్చేంజ్ బోనస్ అంటాడు 2000, ఇవన్నీ కలిపితే నీకు 48,000కి వస్తుంది అంటాడు. కార్డ్ లేకపోతే నీకు డిస్కౌంటే రాదు. సో ఫ్లాప్ అయిపోయావు. సో దాన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటంటే సెప్టెంబర్ 23 ఉంటుంది కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడే ఈ 2 క్రెడిట్ కార్డ్స్ మీరు అప్లై చేసుకోండి. ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే ఇయర్లీ మీరు 499 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అది మీరు స్టేట్ బ్యాంక్ సంబంధించిన సింప్లీ క్లిక్ కార్డు యూజ్ చేసుకున్నట్లయితే ఉంటుంది. మీ యాన్యువల్ ఫీజు అయితే జాయిన్ ఫీజు అయితే మీకు అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి. వీటి 2 క్రెడిట్ కార్డ్ సంబంధించిన లింక్స్ మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు క్రెడిట్ కార్డ్ కావాలనిపిస్తే కనుక, లేదు ఇలాంటి లూట్ ప్రొడక్ట్స్ వచ్చి కొనుక్కోవాలి ఇంట్రెస్ట్ అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, దాని నుంచి క్లిక్ చేసి మీరు ఆర్డర్ చేసుకోండి. ఓకే, మరి నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దాం. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ స్టార్ట్ అవుతాయి కదా, మరి ఆఫర్స్ ఎందుకు మనకి నిజంగా తక్కువగా వస్తాయని చూద్దాం. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటో తెలుసా? ఐఫోన్ 16 ఫెయిల్యూర్ మోడల్, ఐఫోన్ 16 లో మనకి చెత్త చెదారం ఉంది, ఐఫోన్ 16 అందుకే తక్కువగా తీసుకొచ్చేస్తానని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. ఇది నా చేతిలో ఉంది ఐఫోన్ 15 ప్లస్. ఇది ఎప్పుడు లాంచ్ అయిందంటే 2023లో లాంచ్ అయింది. సో 2023 సంవత్సరంలో లాంచ్ అయింది. 2024లో ఆఫర్లో పర్చేస్ చేసాం అనుకుందాం. అప్పుడు ఆఫర్లు ఎందుకు వచ్చింది? ఇది గెస్ చేశారా? ఐఫోన్ 15 2023లో వస్తే 2024లో ఐఫోన్ 16 వచ్చింది. 16 వచ్చింది కాబట్టి 15 ఎవరు కొనరు కాబట్టి సేల్స్ పడిపోకుండా ఉండడం కోసం డిస్కౌంట్స్ ఇచ్చి దీన్ని నమ్మేశారని చెప్పుకోవచ్చు. ఓకే, మరి లాస్ట్ ఇయర్ 16 వచ్చింది. సెప్టెంబర్ 9వ తారీఖున మనకి ఏమొస్తుంది? ఐఫోన్ 17 వస్తుంది. ఆ 17 వచ్చింది కాబట్టి 16 ఎవరు కొనరు కాబట్టి దాన్ని పట్టుకొచ్చి బిగ్ బిలియన్ డే సేల్ లో ఇంట్రడ్యూస్ చేసి మనకి తక్కువ ప్రైస్ కి సేల్ చేస్తున్నారు. ఈ విషయం మీకు ఎందుకు అర్థం కావట్లేదు? నాకు అది ఒక పాయింట్ చెప్పండి. ఫస్ట్ మీకు క్లారిటీగా అర్థం కావాల్సింది ఏంటంటే ఐఫోన్ 16 కానీ ఏ ఫోన్ కొన్నా సరే తక్కువ ప్రైస్కి వస్తుందంటే ఆఫర్లో స్కామ్ చేశాడు, తక్కువకి ఇస్తాను మోసం చేస్తున్నాడు, బ్యానర్స్ పెట్టాడు అని కాదు. లిమిటెడ్ స్టాక్ ఉంటుంది. సో నేను స్టార్టింగ్ చెప్పా అసలు నిజంగా ఐఫోన్ తక్కువ రేటుకి వస్తుందా, ఫేక్ రియల్ అని. 100% చెప్తున్నా ఇది రియల్ ఆఫర్, బట్ లిమిటెడ్ పీపుల్స్కి మాత్రమే. లిమిటెడ్లో ఏముంది? ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఐఫోన్ 16 తీసుకుందాం, 48,000కి పెడతాను అనుకుందాం.
అది ఒక 1000 మోడల్స్ పెట్టాడు అనుకోవచ్చు, ఒక 1000 యూనిట్స్ అనుకుందాం, 1000 మొబైల్ ఫోన్స్ అనుకుందాం. 1000 ఫోన్స్ అలా సెప్టెంబర్ 22న midnight 12 రిలీజ్ చేస్తున్నాడు అనుకుందాం. ఎగ్జాంపుల్, పీపుల్స్ క్రౌడ్ అనేది ఎలా ఉంటుందంటే ఆ టైమ్ ఆ పీరియడ్ లో క్రెడిట్ కార్డ్స్ పట్టుకుని ముందు వెళ్తూ ఉంటారు ఆ ఫోన్ ఆర్డర్ చేసుకోవడానికి. ఇఫ్ ఇన్ కేస్ మీరు అలా ట్రై చేసి ఆ ఫోన్ ఆర్డర్ చేసుకుంటే మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ గా అయితే ఆ ఆర్డర్ మీకు లాక్ అవుతుంది. ఏదో ఫెయిల్ అయితే ఇంకొకరు కొనేస్తారు. అలా 1000 యూనిట్స్ సేల్ అయిపోయిన తర్వాత ప్రైస్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది. సో వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇన్ని యూనిట్స్ ఇన్ని మొబైల్ ఫోన్స్ ఇప్పుడు మనం సేల్ చేయాలి అని ఒక మైండ్ థాట్తో ఉన్నారు వాళ్ళు. సో దాని మీద అయితే గుర్తుపెట్టుకోండి ఫస్ట్. సో ఇది తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది ఐఫోన్ పెట్టాడు రా మనకి చీప్ రేట్కి వస్తుంది, చీప్ ఫోన్ రా, దీంట్లో ఏదైనా ఇష్యూ ఉంటుందని కాదు. నేను ఎందుకు ఐఫోన్ ప్రమోట్ చేస్తానంటే ఐఫోన్ అనే కాదు, ఏ ఫోన్ కొన్నా సరే తక్కువ ప్రైస్కి వస్తుందంటే నిజమే, అది ఫేక్ ఏమి కాదు. ఇంకోటి ఏంటంటే కార్డ్ ఆఫర్స్. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ మంది యూజ్ చేయాలి. క్రెడిట్ కార్డ్స్ ఉంటే వాళ్ళకి ఏం బెనిఫిట్, ఏ డబ్బులు తీసుకున్నా ఛార్జెస్ ఎక్స్ట్రా వేసేసుకోవచ్చు. ఒకవేళ క్యాష్ ఓటింగ్ చేస్తే ఎక్స్ట్రా అమౌంట్ వేయచ్చు. క్రెడిట్ కార్డ్కి మనకి జాయినింగ్ ఫీ ఉంటుంది, యాన్యువల్ ఫీ ఉంటుంది, ఇలా మన సంథింగ్ చాలా ఫీ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ప్రోడక్ట్ కొనుక్కుంటే ఈఎంఐలు పెట్టుకుంటూ ప్రాసెసింగ్ ఫీ లేదా ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. ఇన్ని ఫోకస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడితే నీకు 10,000 డిస్కౌంట్, 5,000 డిస్కౌంట్ అని చెప్పి ఆ ప్రోడక్ట్ మీద ఆఫర్స్ ఇచ్చింది ఎవరంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ కాదు, బ్యాంక్ వాళ్ళు ఇస్తారు ఈ డిస్కౌంట్ అయితే. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి ఆఫర్స్ ఎవరు ఇస్తారంటే యాక్చువల్గా సెల్లర్ ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ కంపెనీ ఉంటే ఐఫోన్ పట్టుకొచ్చి ఫ్లిప్కార్ట్లో సేల్ చేస్తున్నాడు. జస్ట్ ఫ్లిప్కార్ట్ ఒక మీడియేటర్ కాబట్టి ఐఫోన్ అనేది సెల్లర్ కాబట్టి ప్రైస్ డౌన్ చేస్తాడు. దానికి తోడుగా ఈ బ్యాంక్ అయితే ఉన్నాయో బ్యాంక్ కూడా కార్డ్ ఆఫర్ అని చెప్పి కొంత అవి కొలాబరేట్ అయ్యి అవి కూడా కొంచెం తగ్గిస్తాయి అన్నట్టు. ఇలా మనకి తక్కువకైతే వస్తాయి. ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ మాట్లాడుకుందాం. ఐఫోన్ 15 అయితే ఎలా చూసుకున్నా సరే 40,000 అయితే వస్తుంది. ఐఫోన్ 16 అయితే మీకు 48,890 రూపాయలకైతే వస్తుంది. ఐఫోన్ మనకి 16 Pro అయితే 80,000 లోపే వస్తుంది. ఆయనకి 14, 13 ఇవన్నీ కూడా మీకు 40,000 బిలో అయితే వస్తుంది. అండ్ సామ్సంగ్ గెలాక్సీ S24 ఈ ఫోన్ మనకి గమనించినట్లయితే 84,000 అయితే లాంచ్ అయింది. బట్ సమ్ టైమ్స్ ఆఫర్లో 74,000, 80,000, 65,000, 60,000 అటు ఇటు మూవ్ అవుతూనే ఉంది. బట్ ఈ ఫోన్ మీరు ఫైనల్లీ ఎంత ప్రైస్ తీసుకోవచ్చు అంటే 38,000, 37,000 ప్రైస్కి అయితే ఈ ఫ్లిప్కార్ట్ రాబోతుంది. ఖచ్చితంగా మంచి డీల్ అనమాట ఇది. మంచి కంఫర్టబుల్గా చిన్న సైజు ఫోను పేరెంట్స్కి ఎవరైతే గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కానీ, లేదంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కానీ, కొంచెం చిన్నగా స్లిమ్గా ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి మొబైల్ ఫోన్, నాకు ఇంకేం ఉండకూడదు, క్లీన్ యూఏతో ఉండాలి, మంచి బ్రాండెడ్ ఫోన్ కావాలంటే సామ్సంగ్ గెలాక్సీ S24 అయితే తీసుకోండి. అండ్ రిమైనింగ్ అదర్వైజ్ ఈ పోకో, ఐక్యూ మొబైల్ ఫోన్ ప్రతిదీ ప్రతి మొబైల్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి. ప్రతిదీ ప్రైజ్ రిలీజ్ అయింది. మీకు ఏది బెస్ట్ డీల్, ఏది కొనొచ్చు, ఏది కొనకూడదు, ప్రతిదీ నేను వీడియో చేస్తా. బట్ ప్రజెంట్ అయితే ప్రైజ్ ఏమి లీక్ చేయలేదు, వీళ్ళని హైడ్ చేసుకున్నారు. అండ్ S24 Ultra 60,000 వచ్చేస్తుంది. అండ్ రిమైనింగ్ మనకి ఏదైతే ఉంటుందో ప్రతిదీ కూడా డిస్కౌంట్స్ లో వస్తున్నాయి. అండ్ S24 Ultra 60,000 వస్తుందంటే చాలా మంచి డీల్ అనమాట, అది కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్లీ మీకు ఒక ఆప్షన్ చెప్పబోతున్నా. చాలా మంది సేల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రైమ్ మెంబర్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసా, కార్డ్ ఆఫర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసా, మీకు అసలు డీల్స్ ఎందుకు తక్కువగా వస్తాయి దాని గురించి చెప్పా. మరి 4th పాయింట్ ఏంటంటే ఫేక్ ఆఫర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్తా. యాక్చువల్గా గూగుల్లోకి వెళ్ళినట్లయితే మీరు ప్రైజ్ హిస్టరీ అని చెప్పి చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి. ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ కొందాం అనుకుంటున్నారు, ఆ ప్రోడక్ట్ కింద మీకు 60 to 40% డిస్కౌంట్ తక్కువకి వస్తుంది అని చెప్పి కనిపించింది అనుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఆ ప్రోడక్ట్ URL అయితే కాపీ చేసుకుని ఆ వెబ్సైట్లో వచ్చి పేస్ట్ చేయండి. ఒకప్పుడు ప్రైజ్ ఎంత ఉంది, ఇప్పుడు ప్రైజ్ ఎంత వస్తుంది, హైయెస్ట్ ప్రైజ్ ఎంత ఉంది, లోయెస్ట్ ప్రైజ్ ఎంత ఉంది అని చెప్పి మాకు అక్కడ సజెషన్ అయితే ఇస్తూ ఉంటుంది. అక్కడ ఒక ప్రైజ్ హిస్టరీ గ్రాఫ్లో కనిపిస్తుంది. అంటే ఒక ప్రోడక్ట్ మీరు ఇది ఉందనుకుందాం, 130,000 ఫోన్ ఇది అనుకుందాం. దీని హైయెస్ట్ ప్రైస్ ఎంత, 130,000, ₹1 పెరగదు. దీన్ని లాంచ్ చేసిన ప్రైస్ 130,000 కాబట్టి ఆ ప్రైస్ పెరగదు. బట్ దీని లోయెస్ట్ ప్రైస్ గురించి మీరు కన్ను వేయాలి. ఎగ్జాంపుల్ ఇది ఒక 70,000కి వచ్చినట్టుగా గ్రాఫ్లో కనిపిస్తుంది అనుకోండి. ఇప్పుడు వాడు సేల్ ఆఫర్లో 90,000కి వస్తుందని చూపిస్తే ఆ 130,000 90,000కి వస్తుందని అర్థం కాదు. ఒకప్పుడు 70,000కి వచ్చిందంటే మినిమం లోయెస్ట్ ప్రైస్ ఉన్నదే 70,000 ప్రైజే. ఇప్పుడు మీకు 70 కనిపిస్తే తీసుకోవాలి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, క్లియర్గా చూసేయండి. లేదు ఒక మొబైల్ తీసుకుంటున్నారు, ఆ మొబైల్ ఫోన్ ₹1,00,000 ఉంది. సో యావరేజ్గా దాని ఫోన్ ఎప్పుడు చూసినా 80,000-70,000 ఉంటుంది. బట్ లోయెస్ట్ ప్రైస్ 50,000 చూపిస్తుంది. ఆ 50,000 ప్రైజే మీరు చూస్తున్న ఫ్లిప్కార్ట్లో ఉందంటే తీసుకోండి. సో ఇలా ప్రైజ్ హిస్టరీ టూల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కాదు లింక్ డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తా. అండ్ ఫైనల్లీ ఏంటి అని అడిగితే చాలా మంది ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇంకా వీటిని చూసి మోసపోయే ఒక కిల్లర్ ఫీచర్ ఏంటో తెలుసా? స్టార్టింగ్ ఓపెన్ చేసిన వెంటనే బ్రాండ్స్ అనేది డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసుకుంటూ ఉంటాయి. లైక్ మా ఫోన్లో ఏ ఫీచర్స్ ఉంది, మా ఫోన్లో తోపు ఫీచర్స్ ఉన్నాయి, ఇది మిస్ అవ్వకండి, అది తీసుకోండి, ఇది తీసుకోండి అని చెప్పి టాప్ పొజిషన్లో కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా డబ్బులు ఇచ్చి స్పాన్సర్ చేసుకుని రప్పించిన యాడ్స్ అని చెప్పుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు, టైటిల్ స్పాన్సర్డ్ బై సామ్సంగ్, టైటిల్ స్పాన్సర్డ్ బై లావా మొబైల్ అని చెప్పి మనకి ఫ్లిప్కార్ట్లో కనిపిస్తూ ఉంటాయి.
ఇవన్నీ కూడా బ్రాండ్స్ అనేది డబ్బులు ఇచ్చి ఫ్లిప్కార్ట్కి ఆ టాప్ ప్లేస్లో వచ్చినా పెట్టారు వాళ్ళు. ఎగ్జాంపుల్, ఒక ఫోన్ తక్కువకి వస్తే ఇంకా మంచి మంచి ఫోన్స్ తక్కువకి వచ్చినా సరే అవి కనబడకుండా ఈ ఫోన్ ఒకటే కనిపిస్తుంది. అలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు ఫ్లిప్కార్ట్ ప్రమోట్ చేసే వాళ్ళకి డబ్బులు ఇస్తారు. వాళ్ళు రన్ చేసి ఆఫర్స్ పెట్టి బ్యానర్స్ ఇచ్చి సెలబ్రిటీస్తో ప్రమోషన్ అన్ని చేయించుకున్నందుకు వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉండాలి కదా మరి. సో మరి మీరు అలాంటి వాటిని మోసపోవద్దు. ఏదైనా స్క్రాల్ చేస్తూ నమ్మొద్దు. ఫస్ట్ మీరు ఏదైనా సరే రీసెర్చ్ చేయండి. ఒక మంచి ప్రోడక్ట్ ఏం కావాలని చెప్పి మీరు యూట్యూబ్లో ఎక్కడైనా రివ్యూ తెలుసుకుని ఆ ప్రోడక్ట్ సెర్చ్ చేసి అలాంటివి 4-5 గ్యాజెట్ చేసుకుని ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి తీసుకోండి. అంతే. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి హోమ్ స్క్రీన్లో ఏది కనిపిస్తే అది పెద్ద పాపప్ యాడ్తో వచ్చేసింది, ఓకే ఇది ఆఫర్లో వచ్చేస్తున్నా కొనేద్దాం అని మీరు ఇప్పుడు మోసపోవద్దు. ఇది అయితే గుర్తుపెట్టుకోండి పాయింట్. ఒకవేళ మీకు మంచి మంచి లూట్ డీల్స్ అనేది కనిపించకుండా వెళ్ళిపోతూ ఉంటే వాటిని తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్ ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, దీన్ని స్కాన్ చేసినా సరే మీకు కనిపిస్తుంది డీటెయిల్స్ అయితే. ఇఫ్ ఇన్ కేస్ ఈ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే మీకు ఏం దొరుకుతుందంటే పీపుల్స్ అనేది ఏవైతే సెర్చ్ చేస్తూ షూస్, వాషింగ్ మిషన్స్, రీఫ్రిజిరేటర్, ఏసీస్, మొబైల్స్, ల్యాప్టాప్స్, ఎనీథింగ్ ఏదైనా సరే ప్రతిదీ ఇక్కడ ఆ ప్రొడక్ట్ ఫోటో, దాని లింక్, ఒరిజినల్ ప్రైస్ ఏంటి, ఆఫర్ ప్రైస్ ఏంటి, దానికి ఏ కార్డు ఆఫర్ ఇస్తున్నాడు, ఏ కార్డు మీ దగ్గర ఉండాలి, ప్రతిదీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి మా టీం అయితే ఎవ్రీడే పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇది మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తుంది, దాని ద్వారా జాయిన్ అవ్వండి. క్యాష్ మరి కంప్లీట్ ఇది మనకి బాటి వీడియో అయితే. ఆఫర్స్ కావాలంటే క్రెడిట్ కార్డ్ తీసుకోండి, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి, ప్రైస్ హిస్టరీ టూల్ చెక్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అండ్ 5th పాయింట్, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫర్ మీద చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి కాబట్టి ఎక్కడ కూడా అయితే స్కిప్ చేయొద్దు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.